నారాయణ కుమారుడు శ్రీపతి వెంకటేష్ సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్వగ్రామంలోని గీత కార్మికులు రాత్రిపూట వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి ఎల్ఈడి టార్చ్ లైట్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోరపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ యువత సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, మాజీ సర్పంచ్ పడాల పరశురాములు గౌడ్, పొన్నం చంద్రయ్య, పొన్నం పోచమల్లు, ఉప సర్పంచ్ సాయి శేఖర్, గీత కార్మికులు ఉన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి గౌడస్తులకు మరి వాళ్ళు రాత్రి వేళలో కూడా పోయి చెట్లు ఎక్కవలసి ఉంటుంది కాబట్టి చీకట్లో వాళ్ళు పని చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు కొత్త టెక్నాలజీ తోటి వచ్చినటువంటి ఈ ఎల్ఈడి లైట్స్ను వీరికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఒక యువకునిగా ఆయనకు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదైతే ఇక్కడ ఉన్న గౌడ్స్లు అయితే ఒక 24 మంది 25 మంది ఎక్కేవాళ్ళు ఉన్నారు, తాళ్ళు ఎక్కేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా లైట్స్ తేవాలనే ఒక ఉద్దేశం సంకల్పనతోటి ఆయన తీసుకొని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి యువత ఇలాంటి ఆలోచనతోటి వీళ్ళకి ఏదైనా ఒక చేయాలనే ఆలోచనతోటి ఆయన చేసినటువంటి పనికి నేను ఆయనను అభినందిస్తూ చీకట్లో కూడా ఎక్కుతారు కాబట్టి వాళ్ళకు ఒక లైట్ అనేది తీసుకొచ్చి ఇచ్చిండు. చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా సేవాభావంతో చేయాలని ఆయన ఏమైనా చేస్తే కూడా దాన్ని కూడా మేము సపోర్ట్ చేసి దాన్ని కూడా సహకారాలను ఎప్పుడు కూడా అందిస్తానికి ముందు ఉంటామని ఈ కార్యక్రమం చేసి ఆయన అభినందిస్తూ ఇంకా యువత కూడా ఇటువంటి కార్యక్రమం చేసి మన ఊరిని ఒక విధంగా ఒక యూనిట్గా తీసుకొచ్చి ఒకరికొకరు సేవాభావం పెరుగుతాయి కాబట్టి ఇది మంచి జరుగుతుందని ఆలోచన మంచి